విజయవాడ గిరిపురం వద్ద హై టెన్షన్ నెలకొంది. మహిళ కుమారికి మద్దతుగా స్థానికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. హిజ్రాలపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కుమారి ఫ్యామిలీకి న్యాయం చేయాలంటున్నారు. లేకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. హిజ్రాల వేధింపులు తాళలేకనే కుమారి ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న డీసీపీ సరిత, ఏసీపీ దామోదర్, పలువురు సీఐలు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు. సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మాచవరం పోలీస్ స్టేషన్లో హిజ్రా డానియల్ లొంగిపోయింది. అయితే చనిపోయిన కుమారి కొడుకు ప్రేమించిన అమ్మాయి మైనర్ అంటోంది డానియల్ తల్లి. అంతేకాదు కొంతకాలంగా కుమారి కొడుకు గోపి బాలికను హింసిస్తున్నట్లుగా ఆరోపించారు. అయితే గోపి ప్రేమను కూడా బాలిక నిరాకరించిందని వివరించారు. ఇక కేవలం బాలికను కాపాడేందుకే డానియల్ వెళ్లిందని చెబుతున్నారు. అనుమానం తట్టుకోలేక ఆత్మహత్య అనేది అవాస్తవమని డానియల్ తల్లి చెబుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ట్రాన్స్జెండర్ తల్లి స్వయాన ఇక్కడ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ట్రాన్స్జెండర్ ఎందుకు అక్కడికి వెళ్ళి దాడి చేయడం కానీ లేకపోతే అవమానపరిచే విధంగా ఎందుకు ప్రవర్తించారనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అంటే ఒక మహిళ ప్రాణం పోయింది అనగానే అందరూ కూడా మీ కొడుకు దానియల్ గారిని ఎక్కువ ఇది చేశారు. తను అసలు ఎప్పుడు ట్రాన్స్జెండర్గా మారారు, ఇలా దాడికి ఎందుకు పాల్పడాల్సి వచ్చింది, ఇదంతా ఎందుకు జరుగుతుంది? మేడం, ఆ రోజు గురువారం రోజు నైట్ జరిగింది ఈ గొడవ. ఎందుకు జరిగిందో మాకైతే తెలియదు. ఈ అబ్బాయి వెళ్ళి అక్కడ అల్లరి పెట్టాడు ఆ పాపని. అల్లరి పెట్టింది మాకు తెలిసింది. ఇతను ఈ అమ్మాయి చెప్పింది మాకు. ఈ అమ్మాయి వచ్చి ఇట్లా సంగతి ఇట్లా గొడవ అయిందని చెప్తే మా వీళ్ళని కూడా కొట్టాడంట అతను. ఎవరు గోపి కొడతలు దేనికి కొట్టామని చెప్పి పొద్దున పూట 11 గంటలకు మేము ఇంటికి వెళ్ళాం అడగటాకి వెళ్తే ఈ అబ్బాయి లేడు, గోపి లేడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉన్నారు. వీళ్ళు ఏంటంటే బయటికి రండి అని చెప్పి వాళ్ళ అమ్మని లాగిన మాట వాస్తవం మేడం. లాగితాలు రాళ్ళ బయటకు గేట్లు వేసుకున్నారు, లోపలే ఉన్నారు. తిట్టాం మేము ఆడవాళ్ళం లేడీస్ లాగాం. దాని రాళ్ళప్పటికి అయితే ఆ తర్వాత వాళ్ళ నాన్న అక్క తప్పు అయిపోయింది మాది, మా పిల్లడు తప్పు, వెళ్ళటం తప్పు, ఆ అమ్మాయిని అల్లరి పెడుతుంది తప్పు అని చెప్పడం. ఆ అమ్మాయి మైనర్ బాలకే. ఆ అమ్మాయి ఏజ్ మైనర్ అంటున్నారు, అంటే ప్రియదర్శిని ఏజ్ ఇప్పటి వరకు కూడా ఎక్కడ రివీల్ చేయలేదు. 17 అంటే ఇంకా మైనరే. 2 years బ్యాక్ నుంచి అన్నయ్య వచ్చింది, 5 years బ్యాక్ నుంచి వచ్చింది అన్నారు. 5 years బ్యాక్ అంటే తన ఏజ్ ఎంత ఉంటుంది అనేది కూడా తెలుసుకోవాలి. అది కూడా మీరు తెలుసుకోండి. మరి 2 years బ్యాక్ అంటే ఎంత ఉంటుంది అంటే ఇష్టం వచ్చినట్టు న్యూస్లో వేసేసారు, పేపర్కి ఇచ్చేసారు, చేసేసారు. మేమేంటంటే న్యూస్కి ఇవ్వండి, ఎందుకంటే మేము అవమానంగా గౌరవంగా బతికే వాళ్ళం ఎందుకు అవమానంగా అయిపోతుంది, జీవితాలు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తులు, చదువులు అన్నట్లుగా మేము చేసాము కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది. నేనైతే ఇప్పుడు నా 3rd జనరేషన్ అయినా నా అన్న, మా చిన్నతనం అప్పుడే నా తల్లి మా నాన్నగారు చనిపోయారు. నాకు వచ్చిన దగ్గర నుంచి నా అన్నే నా తండ్రిగా ఉండి నన్ను పెంచాడు. కానీ నా తండ్రిగా ఉండి పెంచాడు. నా అన్న ఇలాగ అయిపోయి కూడా ఒక 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది. నేను పుట్టినప్పటి నుంచి కూడా ఇంకా అలాగే నా తండ్రి చనిపోయిన దగ్గర నుంచి నాకు 5 years అప్పుడే నా తండ్రి చనిపోయాడు. మేము ఎలా బతికామో ఏంటి అనేది ఆ గిరిపురం అంతా తెలుసు. కాకపోతే ఆ అమ్మాయి చనిపోయింది కాబట్టి అందరూ ఊరంతా కలిసి ప్రాణం తీశారు అన్న మాట అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి, ఇంకా మీరే ఆలోచించుకోండి. ఇలా జరిగింది. ఇలాగా మైనర్ బాలిక కోసం నా అన్న వెళ్ళి ఇట్లా ఇరుక్కుపోయాడు. మైనర్ బాలిక కోసం వెళ్ళి తనని రక్షించడానికి, అంటే తను బాబాయ్ ఇంకా నువ్వే బాబాయ్ ఇట్లాగా జరుగుతుంది, నన్ను మీద దాడి చేస్తున్నారు అది ఇది అని చెప్పేసి స్కూల్కి వస్తున్నాడు. కాలేజీ తను ఇంటర్మీడియట్ చదువుతుంది, అక్కడ స్కూల్కి వస్తున్నాడని అట్లా కూడా తనని హెరాస్ చేస్తున్నాడు బాబాయ్ అది ఇది అని చెప్తే వచ్చి ఇలా ఇన్వాల్వ్ అవడం జరిగింది. కానీ ఏదైనా ఆమె వాళ్ళు 3 కొడుకులు, తనకైతే ఇప్పుడు చనిపోయిన ఆయన భర్తకైతే 3 మ్యారేజ్లు అయినాయి. 3 మ్యారేజ్లు. ఒక ఆమె చనిపోవడం జరిగింది, రెండో ఆమె ఏమైందో తెలీదు. రెండో ఆమె ఇప్పుడు, అంతకుముందే ఒక ఆమె చనిపోయింది ఫస్ట్. సెకండ్ మ్యారేజ్ అయిన ఆమె ఏమైందో తెలీదు. థర్డ్ మటుకు ఇప్పుడు చనిపోయిన ఆమె. ఆ థర్డ్ ఆమెకి మటుకు 2 పిల్లలు. 2లో ఒకడు గంజాయి కేసులో ఇరుక్కుపోయి జైల్లోనే ఉన్నారు. ఆ యాంటీ మాత్రం ఎలాగా ఫీల్ అయిందో మరి. ఒక కొడుకైతే వెళ్ళిపోయాడు, ఇంకొక కొడుకు కూడా ఇలా అయిపోతున్నాడు అన్నట్లుగా చేసుకుందో
ఇంకా తనకి ఆ దేవుడికే తెలియాలి. కాకపోతే న్యాయం కోసం ఒక ఆడపిల్ల కోసం వెళ్ళినందుకు థర్డ్ జనరేట్స్ అనే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చేసింది. అండి దానియల్ గారు అసలు ఈ గొడవలో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? ఆ పాప ఏం చెప్పింది అసలు దీని గురించి? ఆ పాప ఇదివరకు అయితే ఇష్టపడ్డాను నేను, నన్ను సైకోలాగా హింసిస్తున్నాడు అతను. గోపి అన్న వ్యక్తి సైకోలాగా, నేను మైనర్ బాలికని. ఇప్పటికిప్పుడు వచ్చేసి నా దగ్గర ప్రతిసారి కాలేజీకి వచ్చి నేను హింసించటం, మాటకు వచ్చి పిలవటం అలా చేస్తున్నాడు కాలేజీ దగ్గరికి. నాకైతే ఇప్పుడు వద్దు, నాకు అవసరం లేదు. ఇదివరకు అంటే నేను ఇష్టపడ్డాను కానీ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య జైలుకి వెళ్ళాడు, గంజాయిను ఏదో డ్రగ్స్ కేసులో జైలుకి వెళ్ళాడు. ఇప్పుడైతే నాకు అవసరం లేదు, నాకు వద్దు బాబాయ్, నాకు మాట్లాడు, మా నాన్న తాగుతూ ఉంటాడు, మా నాన్న ఏం మాట్లాడలేడు బాబాయ్, నువ్వు వచ్చి మాట్లాడు అని తను పిలిచింది, ఈమె పిలిచింది. ఎవరు ఇప్పుడు చచ్చిపోయినామా. ఏం చేస్తుంటారు ఇప్పుడు దానియల్ గారు వృత్తిపరంగా ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎక్కడైనా జరుగుతాయి కదా ప్రోగ్రాంలు, వాటికి డాన్స్ వేస్తూ ఉంటారండి. అది ఓకే. సో చూసాం కదా, అంటే 2-3 రోజుల నుంచి కూడా నాకు మా పిల్లడికి న్యాయం జరగాలి, థర్డ్ జనరేకి న్యాయం జరగాలి. అది ఇదేం ఆ అమ్మాయి ఒక మైనర్ బాలిక దగ్గరికి మేము వెళ్ళినందుకు మాకు ఇట్లా పడింది కాబట్టి దీనికి ఏం చేస్తారో న్యాయం చేయండి. ఓకే డన్. ఇది ఈ పరిస్థితి మొత్తం మీద ఏదైతే హిజ్రాల దాడిలోనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకుందన్న దాని వెనకాల ఏదైతే మైనర్ బాలికని ఆ గోపీచంద్ అనే వ్యక్తి ప్రేమించిన కారణంగానే ఆ అమ్మాయి భయభ్రాంతులకు గురైన నేపథ్యంలో ఇటు దానియల్కి కానీ ఆ అమ్మాయి ప్రియదర్శిని కుటుంబ సభ్యులందరికీ చెప్పిన పరిస్థితుల్లోనే వాళ్ళు మాట్లాడడానికి వెళ్ళారే కానీ ఎక్కడ దాడి చేయలేదు. ఒకవేళ దాడి చేస్తుంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ కానీ ఏమైనా వీడియో విజువల్స్ ఏమైనా ఉండుంటే నిర్ధారణ చేయడానికి ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో వాటన్ని నిరూపించుకోమంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. దానియల్ ఇప్పటివరకు కూడా ఇలాంటి సంఘటనలకి ఎక్కడికి కూడా వెళ్ళలేదంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ప్రస్తుతానికి దానియల్ ఉన్నాడు కాబట్టి ట్రాన్స్జెండర్స్ అందరి మీద ఇలాంటి ముద్ర వేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా ఇటువైపు దానియల్ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతూ ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస, సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ, మాచవరం పోలీస్ స్టేషన్ నుంచి.